బిజీ లైఫ్లో ఇంట్లో వంట చేసుకునే తీరిక లేని వారు హోటల్స్ని ఆశ్రయించడం సర్వసాధారణం. అయితే హోటల్స్లో అపరిశుభ్ర వాతావరణంతో కస్టమర్లు కంగు తింటున్నారు. నోరూరించే దోశ, పూరి తిందామని హోటల్స్కి వెళ్లిన ఓ ఇద్దరు కస్టమర్లకు హైదరాబాద్లోని వేరువేరు హోటల్స్లో ఊహించని ఘటనలు ఎదురయ్యాయి. ఇదేమని కస్టమర్లు ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ హబ్సిగూడలోని స్వాతి టిఫిన్ సెంటర్ కి తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి దోశ ఆర్డర్ చేశారు. దోశ తింటూ ఉండగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. దాన్ని బయటకు తీస్తూ ఉండగా మరో బొద్దింక కనిపించింది. దీంతో కంగు తిన్న ఆ కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బయట నుంచి 15 మందిని పిలిపించి ఆ కస్టమర్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి పంపించేశారు. దీని ఏమంటారు హోటల్ పేరు సరే అన్న నువ్వు దింపురా అరే నువ్వు దింపే గడ్డి అన్నారంలోనూ ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. గడ్డి అన్నారంలోని రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇస్తే అందులో పురుగొచ్చింది. ఇదేంటని హోటల్ నిర్వాహకుల్ని ప్రశ్నిస్తే వారి నుంచి కూడా నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది. మనం గడ్డి అన్నారంలో జరిగిన ఘటనకి సంబంధించి చూస్తున్నాము. ఒక రెస్టారెంట్లోనేమో తినే దోశలో బొద్దింకలు కనిపించిన నేపథ్యంలో ఆ కస్టమర్ రెస్టారెంట్ ఓనర్ని ప్రశ్నించడం జరిగింది. అయితే వారి దగ్గర నుండి నిర్లక్ష్యమైన సమాధానమే కాకుండా కస్టమర్నే బెదిరించే ధోరణికి ఆ యాజమాన్యం దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మరొక రెస్టారెంట్ గడ్డి అన్నారంలో ఉంది. ఆ రెస్టారెంట్లో జరిగిన ఘటన మనం చూస్తే పూరిలో పురుగులు రావడంతో ఆ కస్టమర్ ప్రశ్నించాడు. ఇక్కడ కూడా నిర్లక్ష్యమైన సమాధానమే వినిపించడం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలోనే విజిలెన్స్ అధికారులు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తనిఖీలు చేయడం జరిగింది. అక్కడున్న వైనం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎటువంటి వాతావరణంలో ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఇటువంటివన్నీ చూసాం. ఇప్పుడు మనం మరొక ఘటన చూస్తే తినే ఆహారంలోనే పురుగులు రావటం అనేది కనిపిస్తోంది. ఆ హోటల్స్ యాజమాన్యం ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్పడమే కాకుండా బెదిరింపు ధోరణికి దిగడం, వార్నింగ్లు ఇవ్వటం, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. హబ్సిగూడలో జరిగిన ఘటన, అలాగే గడ్డి అన్నారంలో జరిగిన ఈ ఘటన మనం చూస్తుంటే బయటకు వెళ్ళి ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో గల్లీ హోటల్ నుంచి స్టార్ హోటల్ వరకు ఇదేవినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం గడిచినటువంటి నెల 15 రోజులుగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. అప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మనం చూడడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి బొద్దింకలు కానీ ఎలుకలు కానీ అందులో కిచెన్లో అదేవిధంగా స్టోర్ రూమ్లో తిరిగాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు ఏదైతే ప్రజెంట్ చేశారో అదేవిధంగా అక్కడ బొద్దింకలు అదేవిధంగా పురుగులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి హోటల్ నిర్వాహకులు మరింత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అనేది మాత్రం సిటిజన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది. దాంతో వెంటనే జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితులు మనం సిటీలో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ విధమైనటువంటి పురుగులు వచ్చినా లేదంటే ఇతర ఏమైనా వచ్చినప్పటికీ ఆహార పదార్థాల్లో అక్కడ ఉండేటువంటి హోటల్ నిర్వాహకులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు వెంటనే మంచిగా స్పందించి వాటిని మార్చడం కానీ లేదంటే నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటామని సమాధానం చెప్పినప్పుడు కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయనటువంటి పరిస్థితి. అంటే చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో
చాలా సందర్భాల్లో అక్కడ యజమానులు ఉండరు, కేవలం సిబ్బంది మాత్రమే ఉండి వాళ్ళు పనులు చేస్తుంటారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది అధికారులు కూడా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పలు సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళకు పూర్తి స్థాయిలో శిక్షణ ఉండదు. ఏ విధమైనటువంటి వంటలు చేయాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార పదార్థాల్లో ఉండేటువంటి పురుగులు కానీ లేదంటే ఆ కిచెన్ ఏరియా లేదా వాష్ ఏరియాలో వాటితో పాటు స్టోరేజ్ ఏరియాలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంచాలి, ఇతర క్రిములు కానీ కీటకాలు కానీ అక్కడ రాకుండా ఉండాలి అని అంటే తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళకు అవగాహన లేకపోవడం కారణంగా ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతుండగా, మరొకటి ఎవరైనా వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు, బెదిరిస్తే వెళ్ళిపోతారు అనేటువంటి ధోరణి కూడా చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంటుంది. ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగా ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ సంచారం ఉండేటువంటి ఆసుపత్రులు, ఈ విధమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి హోటల్లో ఉండేటువంటి నిర్వాహకుల పనితీరు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. అక్కడ ఎవరైనా ఏమైనా అడిగితే వాళ్ళని బెదిరించి పంపేసేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు కనబడతాయి. అక్కడ రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళు ఉండరు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతుంటారు. చెప్పండి ధనలక్ష్మి. ఎస్, ఇప్పుడు జరిగిన ఈ వేరు ప్లేసెస్ లో జరిగిన ఈ 2 ఘటనలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమన్నా స్పందించారా? అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పెద్ద రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో పేరుగాంచినవి అక్కడ మాత్రమే తనిఖీలు చేయడం జరిగింది. ఇలా చిన్న రెస్టారెంట్స్, హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్లేసెస్ లో కూడా ఏమైనా తనిఖీలు చేయడానికి సిద్ధమయ్యే పరిస్థితి ఏమైనా ఉందనుకోవాలా? ఎస్, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి మెడికల్ ఆఫీసర్ లేదా ఫుడ్ సేఫ్టీ అధికారి అక్కడికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ కిచెను వాటన్నింటినీ కూడా చూస్తారు. దాంతోపాటు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుల నుంచి మరిన్ని వివరాలు తీసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటువంటి పరిస్థితిని అన్నింటినీ పరిశీలించి అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ఫైన్లు వేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలను వాటన్నింటినీ కూడా శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని కూడా ల్యాబ్కు పంపుతారు. అక్కడ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అవసరమైతే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తారు, ఫుడ్ లైసెన్స్ను రద్దు చేస్తారు. దాంతో వాళ్ళు హోటల్ మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా గడిచినటువంటి కొన్నాళ్ళుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా ఈ అంశం పైన ఫోకస్ చేయడంతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్గా అప్పట్లో రోనాల్డ్ రోస్ ఉన్నారు, ఆయన కూడా చాలా సీరియస్గా స్పందించడం నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఇలాంటి ఫిర్యాదులు ఏమైనా వచ్చాయంటే చాలు వెంటనే వాటిపైన స్పందించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి గ్రేటర్లో ఉంది. థ్యాంక్ యూ రాముడు.